చీకటి పడిన తర్వాత ఈ 6 పనులు చేయకూడదు, దరిద్రం పడుతుంది, పేదరికం అనుభవిస్తారు, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. రాత్రిపూట మనం కొన్ని పనులు చేయకూడదని పెద్దలు, జ్యోతిష్య పండితులు, శాస్త్రాలు తెలిసిన వారు చెబుతున్నారు. పెద్దలు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టకూడదు అంటారు. ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రాత్రి వేళ చేయకూడని పనులు ఉంటాయి. మరి చీకటి పడిన తర్వాత చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కొంతమంది మహిళలు రాత్రి వేళల్లో జడ అల్లుకోకుండా అలా వదిలివేసి పడుకుంటారు. కానీ ఇది చాలా దరిద్రం అని పండితులు చెబుతున్నారు. దుష్టశక్తులు ఆవహిస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది, దరిద్రం పడుతుంది, పేదరికంలో పడిపోతారు. కనుక మహిళలు చీకటి పడిన తర్వాత జుట్టు విరబూచుకొని నిద్రించవద్దు. నిద్రించడం అనే కాదు, చీకటి పడిన తర్వాత జుట్టు విరబోసుకొని తిరగకూడదు. ఈ విధంగా చీకటి పడిన తర్వాత పంచదార, ఉప్పు, పాలు, పెరుగు, పసుపుతో పాటు పుల్లటి ఆహారాన్ని దానం చేయకూడదు. చీకటి పడిన తరువాత వీటిని దానం చేస్తే ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు. అంతేకాకుండా జీవితంలో అస్థిరత్వం ఏర్పడుతుంది, పేదరికంలో పడిపోతారు. ఇక రాత్రి సమయంలో నెయిల్స్ కత్తిరించడం, జుట్టును కత్తిరించడం లాంటిది కూడా చేయకూడదు, దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలబడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఉదయం సమయంలోనే శుభ్రం చేయడం అనేది శుభప్రదమైన వాస్తు శాస్త్రంలో ఉంది. సూర్యోదయం అయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవడం కుదరకపోతే చీకటి పడిన తర్వాత అసలు ఊడవకూడదు అని వాస్తుశాస్త్రం చెప్తోంది. ఇలాంటి ఇంకా మరిన్ని సమాచారాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.